in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. పరిశుద్ధ గ్రంథమును అపార్థం చేసుకుంటున్న వారి యొక్క అపార్థములన్నిటినీ సమూలంగా నివృత్తి చేసే ఒక గొప్ప కార్యక్రమం ఉత్తరం. ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం జ్ఞానమునకు సంబంధించినటువంటి సంగతి. జ్ఞానమును సంపాదించుకుంటే దాని యొక్క ఫలితం సంతోషకరంగా ఉంటుందా, దుఃఖసహితంగా ఉంటుందా అనేది కొందరికి సందేహం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలను వారు చూపిస్తూ ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఒకచోట జ్ఞాన సంపాద్యము మంచిదని, ధన్యకరమైనదని, సంతోషాన్ని ఇస్తుందని వ్రాయబడితే, మరో చోట జ్ఞాన సంపాద్యము పనికిరానిదని, అది వ్యర్థమైనదని, చివరకు దుఃఖాన్ని మిగులుస్తుందని వ్రాయబడిందని వారు అనుకుంటున్నారు. దీనిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో విభిన్నంగా వ్రాయబడ్డాయని వారు తలంచుచున్నారు. జ్ఞానమును గూర్చి, జ్ఞాన సంపాద్యమును గూర్చి ఆయా సందర్భాలలో వ్రాయబడినటువంటి మాటలు భిన్నంగా ఉన్నాయని, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రియులారా, వారి యొక్క అభిప్రాయం సరికాదని, జ్ఞానమును గూర్చి వారు తెలుసుకోవలసినటువంటి రహస్యాలు దైవ గ్రంథంలో పొందుపరచబడ్డాయని ఈ పాఠము ద్వారా వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ దైవజ్ఞాన సంగతులను మీ అందరికీ తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ సందర్భాల దగ్గరకు ఇప్పుడు మనం వెళదాం. మొట్టమొదట, జ్ఞాన సంపాద్యము గొప్పదని, జ్ఞానమును సంపాదించుకున్న వారు ధన్యులని, జ్ఞాన సంపాద్యము విశేషమైనదని, దాని వలన లాభం కలుగుతుందని వ్రాయబడినటువంటి మాటలను మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం మరియు సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7-8 వచనాలను కూడా చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం నుండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. నిస్సందేహంగా భూమి మీద మానవ జీవిత కాలంలో జ్ఞానమును సంపాదించుకొనుట ఎంతో గొప్ప విషయం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము, వివేకము మనిషిలో ఉన్నప్పుడు మనిషి గొప్పవాడు. నిస్సందేహంగా మనిషి గొప్పవాడు. అందుకే సామెతలను రచించినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాటలను తెలియజేశారు. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానములో ఉన్న ముఖ్యాంశం. జ్ఞానములో ఉన్న ముఖ్యాంశం ఏంటి?
జ్ఞానమును సంపాదించుకోవాలి. మొట్టమొదట జ్ఞానం అదే నేర్పిస్తుంది. నీవు జ్ఞానమును సంపాదించుకో అని జ్ఞానం నేర్పిస్తుంది. జ్ఞానము కలిగిన వాడు జ్ఞానమును సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తాడు. నీ సంపాదన అంతయు ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుము. జ్ఞానము నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. జ్ఞానము ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే విలువైనది, సర్వశ్రేష్టమైనది అని దేవుని గ్రంథమును బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, ఈ లోకంలో ఎవరైనా బుద్ధిహీనుణ్ణి, ఎవరైనా ఒక మూర్ఖుణ్ణి మనం చూస్తున్నప్పుడు వాడు జ్ఞానము లేనివాడు, జ్ఞానము లేక వాడు అలా మారిపోయాడు, లేక ఆమె అలా తయారైంది. జ్ఞానము కలిగిన వారు గొప్పవారని, జ్ఞానము లేనివారు బుద్ధిహీనులని మనం చెబుతూ ఉంటాం. జ్ఞానము కలిగిన వారిని ఘనపరుస్తూ ఉంటాం, సన్మానిస్తూ ఉంటాం. జ్ఞానము మానవ జీవితంలో అత్యున్నతమైనది. అయితే ఈ మాటలను చదివిన తర్వాత మరొక వాక్య భాగాన్ని కూడా చదివితే ఒక సందేహం కలుగుతుంది. దైవ గ్రంథమును పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయమై సందేహం కలుగుతుంది. ఆ సందేహం ఎలా కలుగుతుందో, ఆ వాక్య భాగం ఏంటో ఆ వివరణలోనికి మనం వెళదాం. సామెతలలో ఈ మాటలను పొందుపరిచినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారే ప్రసంగి గ్రంథాన్ని రాశారు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుండి చివరి వరకు మనం చూడగలిగితే ఆ అధ్యాయంలో కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. ఆ మాటలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటలకు, అనగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం, 4వ అధ్యాయము 7-8 వచనాలకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తాయి. పైపైన చదివితే అలా అనిపిస్తాయి. అనేక మంది ఈ విధంగా పరిశుద్ధ గ్రంథమును పూర్తిగా తెలుసుకోకుండా పైపైన చదివి జ్ఞాన విషయంలో తప్పుడు అభిప్రాయాలలోనికి వెళ్ళిపోయారు. కనుక దాని విషయమైనటువంటి వివరణ కోసం ఈ పాఠమును ఉద్దేశించడం జరిగింది. ఆ అపార్థాలను తొలగించి అర్థవంతమైన జ్ఞానములోనికి మానవాళిని తీసుకుని వెళ్ళు నిమిత్తము ఈ పాఠము నిర్ణయించబడింది. ప్రియులారా, ఇప్పుడు ఆ వచనాలను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుంచి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. దేవుని మాటలను పైపైన చదివితే అపార్థం చేసుకుంటారు. విశ్లేషించాలి, లోతులకు వెళ్ళి అర్థం చేసుకోవాలి, సమూలంగా పరిశోధన చేయాలి, దేవుని ఆత్మ సహాయమును పొందాలి. అప్పుడు మాత్రమే దేవుని సంగతులను వివేచించటం సాధ్యం అవుతుంది. సామెతల గ్రంథంలో జ్ఞానమును అల్లంత ఎత్తులో చూపిస్తున్నటువంటి దేవుడు ఆయన మాటలు. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీవు వెర్రివాడవవుతావు, మూర్ఖుడవవుతావు అని తెలియజేస్తున్నారంటే, జ్ఞాని అయిన సొలొమోను యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను విశేషమైనటువంటి జ్ఞానమును సంపాదించాను అని, గొప్పదైనటువంటి జ్ఞానాభ్యాసము, అలాగే వెర్రితనము, మతిహీనత, వీటన్నిటినీ నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తే అదంతా కూడా బుద్ధిహీనతే అవుతుంది, గాలికి ప్రయాసపడినట్టే అవుతుంది. విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసము చేసిన వాడు చివరికి దుఃఖపడాల్సి వస్తుంది. అధిక విద్య సంపాదించిన వాడు అధిక శోకమునకు గురైపోతాడు. ఈ మాటలను సొలొమోను గారు ఇక్కడ ప్రస్తావించారు. ఏంటి విషయం? జ్ఞానమును సంపాదించుకోవాలా, సంపాదించుకోకూడదా? జ్ఞానమును సంపాదించుకుంటే అది ఒక ధన్యత అని సామెతల గ్రంథంలో మనం ముందుగా చదువుకున్నాం.
జ్ఞానమును విస్తారముగా సంపాదించుకుంటే అది విస్తారమైనటువంటి దుఃఖమునకే చివరికి హేతు అవుతుందని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా పరస్పర వ్యతిరేకమైనటువంటి మాటలు ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయా? లేదు. ఇక్కడ అర్థం చేసుకోవటంలోనే లోపం, అవగాహన రాహిత్యం. దేవుని యొక్క జ్ఞానముపై అవగాహన లేకపోతే దేవుని జ్ఞానము అర్థం కాదు. ప్రియులారా, ఇప్పుడు ఈ సంగతులను ఎలా నేర్చుకోవాలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ కీలకమైనటువంటి సంగతిని కూడా మీకు నేను పరిచయం చేస్తాను. నిస్సందేహంగా, మరలా చెబుతున్నాను, నిస్సందేహంగా జ్ఞానము మనిషిని రక్షిస్తుంది. అయితే అది ఏ జ్ఞానము? అన్నిటికీ జ్ఞానము అని పేరు పెట్టుకోవడం వలన అన్నింటినీ ఈరోజు మనిషి జ్ఞానము అని పిలవటం వలన దేనిని సంపాదించాలో దేనిని సంపాదించకూడదో మనిషి ఇక్కడ పొరపాటు పడిపోతున్నాడు. సొలొమోను గారు దైవజ్ఞానం విషయంలో ఈ మాటలు చెప్పలేదు. సొలొమోను గారు దైవజ్ఞానం విషయంలో ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చెప్పలేదు. ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమునకు సంబంధించి ఈ మాటలు తెలియజేశారు. లోక సంబంధమైన మట్టికి మాత్రమే పరిమితమైన జ్ఞానమును బట్టి ఆయన ఈ మాటలు తెలియజేయడం జరిగింది. అందుకే జ్ఞానాభ్యాసము, వెర్రితనము, మతిహీనత అని ఆయన మాట్లాడుతున్నారు. వీటిని సంపాదించుకోవటం వ్యర్థమే అని ఆయన తెలియజేస్తున్నారు. దేవుని మహాజ్ఞానమును నీవు ఎంత పొందితే అంత మంచిది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలోను, అలాగే 4వ అధ్యాయం 7వ వచనం నుండి వ్రాయబడినటువంటి ఆ మాటలలో దాగి ఉన్నటువంటి జ్ఞానము దేనికి సంబంధించిన జ్ఞానం అనుకుంటున్నారు? మట్టికి సంబంధించిన జ్ఞానం కాదు, మహాలోకానికి సంబంధించిన జ్ఞానం, పరలోకానికి సంబంధించిన జ్ఞానం, దేవుని జ్ఞానం. జ్ఞానము ఎప్పుడైతే నీవైనా ఆత్మను రక్షించుకోవటానికి ఉపయోగపడుతుందో ఆ జ్ఞానము సర్వశ్రేష్టమైనది. ఆ జ్ఞానమును ఎంత సంపాదించుకుంటే అంత ధన్యత. నీ సంపాదన అంతా ఇచ్చి, భూమి మీద నీ సంపాదన అంతా ఇచ్చి ఆ జ్ఞానమును సంపాదించుకోవాలి. ఆత్మను రక్షించే జ్ఞానమును సంపాదించుకోవాలి. శరీరాన్ని పోషించే మట్టికి పరిమితమైనటువంటి ఈ జ్ఞానమును పొందటానికి ఎక్కువగా నీవు ప్రయాసపడకూడదు. ఎంత ప్రయాసపడితే చివరకు అంత దుఃఖం నీకు కలుగుతుంది అని దేవుని యొక్క జ్ఞానం తెలియజేస్తోంది. సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. చక్కగా ఇక్కడ విశ్లేషించుకోవాలి. ప్రియులారా, కరెన్సీ మీ అందరికీ తెలుసు కదా. ఒరిజినల్ కరెన్సీ, డూప్లికేట్ కరెన్సీ రెండు చూడడానికి ఒకలాగే ఉంటాయి. రెండింటిని కరెన్సీ అని పిలుస్తారు. కానీ ఒక కరెన్సీకి ముందు ఒరిజినల్ అనేటువంటి పేరు ప్రయోగింపబడింది. రెండవ కరెన్సీకి ముందు డూప్లికేట్ అనేటువంటి పేరు ప్రయోగింపబడింది. రెండు కరెన్సీలే, ఒరిజినల్ కరెన్సీ, డూప్లికేట్ కరెన్సీ. అసలైన ధనం, నకిలీ ధనం, దొంగ నోట్లు అంటుంటారు అప్పుడప్పుడు. అది కూడా నోటే, దొంగ నోటు కాకపోతే అది దొంగ నోటు, అది చెల్లదు. ఒకవేళ అది మార్చుకుందామని ప్రయత్నిస్తే మిమ్మల్ని పోలీసు వారు పట్టుకుంటారు. ఒకవేళ అలాంటివి తయారు చేసేవారు ఎవరైనా ఉంటే వారిని కూడా జైల్లో వేస్తారు. దొంగ నోట్లు ఎవరు తయారు చేయకూడదు. రెండు నోట్లే, రెండు ధనము అనే పిలువబడుతున్నాయి. అయితే ఒకటి అసలైన ధనం, రెండోది నకిలీ ధనం. అలాగే నిజాయితీగా ధనాన్ని సంపాదించుకున్న వారు చక్కగా ఆస్తిని వారు పెంచుకుంటారు. అక్రమమైనటువంటి పద్ధతిలో ఆస్తిని సంపాదించుకున్న వారు నల్లధనాన్ని పోగేసుకుంటూ ఉంటారు. రెండు ధనమే. ఉద్యోగం చేసి కష్టపడి డబ్బు సంపాదించిన వారు ఒక చోట దానిని కూడబెట్టుకుంటే అది ధనమే. అక్రమమైనటువంటి పద్ధతులలో మర్డర్లు చేసి, లేకపోతే దొంగతనాలు చేసి, లేకపోతే మిగిలిన ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు చేసి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలను దోచుకుంటూ అక్రమమైనటువంటి పద్ధతులలో వెళ్ళిపోయి ధనాన్ని సంపాదించుకుని కూడబెట్టుకుంటే అది కూడా ధనమే. అయితే క్రమమైనటువంటి పద్ధతిలో ధనాన్ని సంపాదించుకొని ఆస్తిని పెంచుకుంటే ఇది ప్రభుత్వం దృష్టికి
మంచి ధనం అవుతుంది. అక్రమమైనటువంటి పద్ధతులు, అసలు పన్ను చెల్లించకుండా, ట్యాక్స్ ఇవ్వకుండా, అక్రమమైనటువంటి పద్ధతిలో ధనాన్ని పోగేసుకుని, లంచాలు తీసుకుని ధనాన్ని పోగేసుకుని వారు ఒక చోట ఈ ధనాన్ని కూడబెడితే దానిని ఏమంటారు? నల్లధనం అంటారు. అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వారు రైడ్ చేస్తూ ఉంటారు చూడండి. కొంతమంది నల్లధనాన్ని పోగేసుకున్నటువంటి వారి మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతూ ఉంటుంది. అది డబ్బే, లోకపరంగా చలామణి అయ్యేటువంటి డబ్బే, లోకపరంగా అందరూ ధరించుకునేటువంటి బంగారు ఆభరణాలే వారి దగ్గర ఉంటాయి. అయితే వారిని తనిఖీ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కటి లాగుతున్నప్పుడు, వారు దాచుకున్నటువంటి ఆ ధనం ఒక్కొక్కటి బయటకు తీస్తున్నప్పుడు ఎంత నల్లధనం బయటపడిందంటారు. అంటే ఆ ధనం ఏమి నల్లగా ఉండదు, ఆ ధనం కూడా అందరూ బయట వాడుకుంటున్నటువంటి ధనంలాగే ఉంటుంది. అయితే అది నల్లధనం. ఈ విషయం మీకు అర్థమైతే జ్ఞానం దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. దేవుని జ్ఞానము, ప్రకృతిపరమైన జ్ఞానము, రెండు జ్ఞానమే. ఇది జ్ఞానమే, అది జ్ఞానమే. దేవుని జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో కానీ, 4వ అధ్యాయం 7-8 వచనాలలో కానీ మనం చదువుకున్నటువంటి ఆ మాటలలో దేవుని జ్ఞానమును గూర్చి చెప్పబడింది. ప్రతిరోజు మీరు వింటున్నారుగా, నేను మీకు వాక్యమును నేర్పిస్తున్నాను, మీరు వాక్యం నేర్చుకుంటున్నారు. అంటే ఏమి సంపాదించుకుంటున్నారు? మీరు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు ధన్యులు. నిజంగా మీరు ఆ జ్ఞానమును సంపాదించుకుంటూ ముందుకు వెళుతుంటే మీరు ప్రభువులో ధన్యులవుతారు. అది దైవజ్ఞానం. మీకు లోక సంబంధంగా నేనేం చెప్పటం లేదు కదా. జానుడి పొట్టను పోషించుకోవటానికి లోక సంబంధంగా నేను మీకేమి చెప్పటం లేదు కదా. అన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులే మీకు నేను నేర్పిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించిన బాధ్యత, ప్రభు ద్వారా తండ్రి నాకు ఇచ్చిన పని, నేను దానిని నెరవేరుస్తున్నాను. మీరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అది దైవజ్ఞానం. మరి ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది? జానుడి పొట్టను పోషించుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జానుడి పొట్టను పోషించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది మహాలోకానికి మనలను తీసుకుని వెళ్ళదు. ఈ జ్ఞానం ఎవరు చెబుతారు? ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? లోక సంబంధమైనటువంటి విద్యాలయాలలో ఈ జ్ఞానం ఉంటుంది. దీనిని పూర్తిగా నిషేధించుకోవాలా అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అధికముగా సంపాదించుకోవద్దు, విస్తారముగా సంపాదించుకోవద్దు అంటున్నాడు. అంటే ప్రాథమికంగా మనం నేర్చుకోవాలి. ప్రాథమికంగా మనం అక్షరాలు నేర్చుకోవాలి, అలాగే మనం భాష నేర్చుకోవాలి, అలాగే లోక సంబంధంగా మనం బ్రతకటానికి, అన్నవస్త్రములు కలిగిన వారముగా ఉండి మనం పని చేసుకుని బ్రతకటానికి కావలసిన అవసరమైనటువంటి విద్యను మనం నేర్చుకోవచ్చు. అయితే అధిక విద్యను గూర్చి ఇక్కడ మాట్లాడబడింది. సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో అధికమైన విద్య, విస్తారమైన విద్యను గురించి చెబుతున్నారు. అన్లిమిటెడ్. కొంతమంది చూడండి, లోకపరమైనటువంటి విద్య మీద ఎంతో మక్కువను కలిగి ఉంటారు, అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. అది వారికి దేవతతో సమానం. ఎవరో రాసినటువంటి పుస్తకాలను వీరు పూజిస్తూ, వాటికి బొట్లు పెట్టి పూజిస్తూ ఆ విద్యను వీరు ఒక దేవతగా చూస్తారు, ఒక దైవంగా చూస్తారు. మీకు తెలుసుగా, ఎవరో విదేశీయులు, ఆంగ్ల రచయితలు, లేకపోతే ఫ్రెంచ్ రచయితలు, లేకపోతే డచ్ రచయితలు, లేకపోతే లండన్లో ఉన్నటువంటి రచయితలు రాసినటువంటి పుస్తకాలు అవి. ఆథర్స్ వారే ఉంటారు ఎక్కువగా. ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఇంకా అటువంటి శాస్త్రాలను ఏవైనా మనం తీసుకుంటే అందులో పేరుగాంచినటువంటి ప్రఖ్యాత పుస్తకాలన్నీ కూడా ఎవరు రాసిన పుస్తకాలు? ఎక్కువగా విదేశీయులు రాసినటువంటి పుస్తకాలే ఉంటాయి. ఎవరు ఒకరు వ్రాసినటువంటి పుస్తకాన్ని, ఒకవేళ స్వదేశీ రచయిత అయినా విదేశీ రచయిత అయినా, ఎవరో ఒక మనిషి వ్రాసినటువంటి పుస్తకాన్ని తీసుకుని వచ్చి ముందు పెట్టుకొని దానికి బొట్టు పెట్టి అందులో ఉన్నటువంటి వారి మాటలను జ్ఞానమని, అది వారికి దేవతని వారు భావిస్తూ ఉంటారు. అది వారికి సంబంధించినటువంటి విషయం, ప్రక్కన పెట్టండి. అయితే ఇప్పుడు మనం పూర్తిగా దీనిని గురించి ఆలోచన చేయగలిగితే దేవుని జ్ఞానము వేరుగా ఉంటుంది, ప్రకృతిపరమైన జ్ఞానము వేరుగా ఉంటుంది. లోక సంబంధముగా మనుషులందరూ కూడా ప్రకృతిపరమైన జ్ఞానమును నేర్చుకుంటున్నారు.
దైవ సంబంధమైనటువంటి జ్ఞానమును కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు, దానిని కొందరు మాత్రమే నేర్చుకోగలుగుతున్నారు. అది కూడా స్వచ్ఛమైనదిగా నేర్చుకోవాలంటే చాలా కష్టం. కొందరు మాత్రమే స్వచ్ఛమైన దేవుని జ్ఞానంలో ఉంటున్నారు. ఆ జ్ఞానమును సంపాదించుకోమని సామెతల గ్రంథంలో మనం ముందు చదువుకున్న మాటలలో మనకు కనిపిస్తుంది. అయితే ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాటల్లో సారం ఏంటి? ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమును గూర్చి సొలొమోను గారు అక్కడ తెలియజేస్తున్నారు. విస్తారముగా ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమును నేర్చుకోవటం గాలికై ప్రయాసపడినట్టే అంటున్నారు ఆయన. అంటే లోక సంబంధమైనటువంటి విద్య ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది. కానీ చివరకు మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అధిక శోకము కలుగుతుంది. పిహెచ్డి, డబల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి. కొందరు చూడండి ఇంకా అదే పనిలో ఉంటారు. చచ్చేంత వరకు కూడా లోక సంబంధమైనటువంటి రచయితలు రాసిన పుస్తకాలను చదువుతూ ఇంకా అదే పనిలో ఉంటారు. కొందరు చూడండి నవలలు చదువుతూ ఇంకా అదే పనిలో ఉంటారు. మీ హాబీ ఏంటంటే చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఏంటి మీ హాబీ అంటే ఏం చెబుతారు? పుస్తకాలు చదవడం. లోకంలో కూడా ఈ హాబీ చెప్పగానే చాలామంది గౌరవంగా చూస్తారు. పుస్తకాలు చదువుతారట. ఏ పుస్తకాలు చదువుతారు? ఎందుకు ఏ పుస్తకాలు చదువుతారు? లోక సంబంధమైన పుస్తకాలు చదువుతారు. ప్రకృతి సంబంధమైన జ్ఞానమును వారు నేర్చుకుంటున్నారు. చివరికి వారికి శోకము, చివరికి వారికి దుఃఖము. ఈ విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను గారు గ్రహించారు. ఈ విషయాన్ని గ్రహించడం కూడా జ్ఞానమే, దేవుని జ్ఞానంలో ఒక అంశమే. ఈ విషయాన్ని గ్రహించడం, లోకపరంగా దైవజ్ఞానము ప్రకృతిపరమైన జ్ఞానము రెండూ ఉన్నాయని, దైవజ్ఞానం ఎంత నేర్చుకుంటే అంత మంచిదని, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం విస్తారంగా నేర్చుకుంటే విస్తారమైన దుఃఖం కలుగుతుందని ఈ విషయాన్ని తెలుసుకోవడం కూడా దైవజ్ఞానంలో ఒక అంశమే. ప్రియులారా, ఆలోచించండి. మీరు దైవజ్ఞానాన్ని నేర్చుకోవటానికి జీవితకాలం అంతా ప్రయాసపడండి, పోరాటం చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువగా దైవజ్ఞానాన్ని మీరు సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి. మీ సంపాదన అంతా ఇచ్చి స్వచ్ఛమైన దేవుని జ్ఞానాన్ని మీరు పొందటానికి ప్రయత్నం చేయాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇక్కడ ఈ మాటలలో ఉన్న ఆంతర్యం ఏంటి అనగానే, కొందరికి ఎందుకు ఈ మాటలు పరస్పర వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించాయి అనగానే, అసలు నోటుకు దొంగ నోటుకు తేడా వారికి తెలియలేదు. చక్కగా క్రమమైన న్యాయమైన పద్ధతిలో సంపాదించిన ధనానికి, అక్రమమైన పద్ధతిలో సంపాదించినటువంటి ధనానికి, నల్లధనానికి తేడా వారికి తెలియలేదు. దైవ జ్ఞానానికి ప్రకృతిపరమైన జ్ఞానానికి తేడా వారికి తెలియలేదు. రెండూ జ్ఞానముగా పిలువబడుతున్న ఇది దైవ జ్ఞానము, ఇది ప్రకృతిపరమైన జ్ఞానము. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట, దేవుడు మన కొరకు పొందుపరిచిన అద్భుతమైన మాట మనం చూద్దాం. జ్ఞానంలో ఈ వర్గీకరణ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవడం కూడా దేవుని జ్ఞానంలో ఒక అంశం అని మీకు ముందు తెలియజేశాను కదా. ఇప్పుడు చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇక్కడ ఈ మాటలలో ఎంత స్పష్టముగా దేవుని జ్ఞానమునకు భూ సంబంధమైన జ్ఞానమునకు వర్గీకరణ ఇవ్వబడిందో చూడండి. ఆ వ్యత్యాసం ఎంత చక్కగా నేర్పించబడిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
చాలా వివరణగా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది? భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది? దాని ముగింపు నాశనం. అది మత్సరముతో కూడుకున్నది, వేషధారణతో కూడుకున్నది, పగ కలహముతో కూడుకున్నది. అయితే దైవ సంబంధమైన జ్ఞానం అది భూమిలో నుండి పుట్టిందా? భూమిలో నుండి పుట్టిందా? ఈరోజు ఒక లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా భూమిలో నుండి పుట్టినవి. పుస్తకాలు భూమిలో నుండి పుట్టినవి అంటే అర్థం ఏంటో తెలుసా? అందులో వ్రాయబడిన మాటలు భూమిలో నుండి వచ్చిన మనిషి మట్టి మెదడులో నుండి వచ్చాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి ది హోలీ బైబిల్ ఒక్కటే దైవ జ్ఞానముగా పైనుండి దిగి వచ్చింది. అంటే అక్కడ నుండి వచ్చినటువంటి జ్ఞానము మనుషులకు వివరింపబడి ఆయన ఏర్పరచుకున్న మనుషుల ద్వారా వ్రాయించబడి గ్రంథస్థము చేయించబడి ఇదిగో ఈరోజు మన చేతుల్లో కనిపిస్తోంది. దేవుని మాట, దేవుని మాట. ఇక నుండి ఎవరైనా మిమ్మల్ని మీ హాబీ ఏంటి అని అడిగారు అనుకోండి, నేను బైబిల్ చదువుతానని చెప్పండి. నేను కూడా పుస్తకాలు చదువుతాను, కానీ నేను బైబిల్ ఒక్కటే చదువుతాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, ఆ 66 పుస్తకాలు చదువుతానని గర్వంగా చెప్పండి. ఈ ప్రపంచం మిమ్మల్ని హేళన చేసిన దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. ఎందుకంటే మీరు స్వచ్ఛమైన మార్గంలో ఉన్నారు. ప్రపంచంలో చెత్త పుస్తకాలు మీరు చదవటం లేదు. మహోన్నతమైన దేవుని విద్యను మీరు చదువుతున్నారు, అభ్యసిస్తున్నారు. దానికి మీరు గర్వపడాలి. పరమందున్న తండ్రి సంతోషిస్తాడు. ఏమని రాయబడింది ఇక్కడ? ఈ జ్ఞానములలో ఆ వర్గీకరణ ఇక్కడ తెలుపబడింది చూడండి. అంతా ఒకటే జ్ఞానమా? జ్ఞానం అని పేరు పెట్టబడినంత మాత్రాన అంతా ఒకటేనా? కాదు. ఒకటి దైవ జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానము, ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము. పైగా దేవుడు దానిని ఏమంటున్నాడంటే దెయ్యముల జ్ఞానము వంటిది, దెయ్యముల జ్ఞానము వంటిది. ఈ దెయ్యముల జ్ఞానమును ఎక్కువగా మీరు నేర్చుకోవటానికి కానీ, లేక మీ పిల్లలకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ నేర్పించడానికి కానీ ప్రయత్నం చేయకండి. దానికి ఒక పరిమితి ఉండాలి, దానికి ఒక పరిమితి ఉండాలి. అక్షరాలు నేర్చుకోవటానికి కానీ, ఏదో భూమి మీద అన్న వస్త్రాలు కలిగి ఉండు నిమిత్తము ఏదో ఒక చిన్న పని చేసుకోవటానికి కానీ అవసరమైనంత మాత్రమే మీరు నేర్చుకోవాలి తప్ప లోకమందు అందరిలో నేనే ఫస్ట్ రావాలని 24 గంటలు దానికోసం మీరు శ్రమించి అనవసరమైనటువంటి రోగాలను కొని తెచ్చుకొని లోకంలో మీ బ్రతుకును దేవునికి కాకుండా చేసుకుంటూ చివరికి వ్యర్థులైపోకండి. ఇదే దేవుని జ్ఞానం మీకు నేర్పించేటువంటి అమూల్యమైనటువంటి సంగతి. అవసరం మేరకు నేర్చుకోండి, ఆ తర్వాత దానిని విడిచిపెట్టండి. అది ఎలాంటిదో మీకు తెలియాలి. దెయ్యముల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతిపరమైన జ్ఞానం, దానిని నేర్చుకోవడానికి ఈరోజు వేల లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల కోసం వేల లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు దాన్ని నేర్చుకోవటానికి. మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి అంత ఖర్చు చేయగలుగుతున్నారా? దేవుని జ్ఞానాన్ని నేర్పించటానికి అంత పట్టుదలతో ఉన్నారా? అంత శ్రమిస్తున్నారా? ఒక్కసారి మననం చేసుకోండి. అక్షరాలను నేర్పించండి. ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని చదువుకోవాలి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ప్రియులారా, ప్రాథమికంగా అవసరానికి తగ్గట్టుగా నేర్చుకోమని దేవుడే తెలియజేస్తున్నాడు. విద్యావిహీనులు దేవుని యొక్క గ్రంథాన్ని కూడా చదవలేక అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక మీకు లోకపరమైనటువంటి అవసరమైన విద్య అయితే వచ్చి ఉండాలి. కానీ సొలొమోను గారు దేనిని గురించి మాట్లాడుతున్నారు? అపారమైనటువంటి విద్య, అధికమైన విద్య. మీరు దాన్ని నేర్చుకుంటే చివరికి ఏమైపోతారు? దుఃఖం పాలైపోతారు. పైన వచ్చిన జ్ఞానం ఎంత నేర్చుకుంటారో అంత నేర్చుకోండి. చివరి శ్వాస వరకు మీరు నేర్చుకోండి. విస్తారం. లోకములో ప్రతిదానికి పరిమితి ఉంది, కానీ దేవుని ధర్మశాస్త్రానికి పరిమితి లేదు, అపరిమితమైనది. ఆయన ధర్మం అపరిమితమైనది, ఆయన జ్ఞానం అపరిమితమైనది. నేర్చుకోండి. దేవుని ఆత్మ సహాయం వలన నేర్చుకోండి. దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. దాని ప్రవర్తన, దాని ఫలితం ఎలా ఉంటుంది? దైవ జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? మృదువైనది, లోబడునది, మనుషులకు మేలు చేసేది, జగడమాడనిది,
అర్పింపబడేది, మానవ కళ్యాణాన్ని కోరుకునేది. మరి లోక సంబంధమైన జ్ఞానం, ప్రకృతిపరమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానం మనుష్యుల నాశనాన్ని కోరుకుంటుంది. కలహము, పగ, వేషధారణ, మత్సరం, ఇవన్నీ కూడా, దుర్గుణాలన్నీ కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో ఇమిడి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లోక సంబంధమైన జ్ఞానం దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానమో కాదో మీరే చెప్పేస్తారు ఈ ఎగ్జాంపుల్ వింటే. యాటమ్ బాంబు కనుగొన్నారు, న్యూక్లియర్ అటామిక్ బాంబు కనుగొన్నారు కదా. కనుగొన్న తర్వాత, యాటమ్ బాంబు కనుగొన్న తర్వాత ఏం చేశారు దాన్ని? యాటమ్ బాంబు కనుగొన్న తర్వాత ఏం చేశారు దానిని? జపాన్లోని 2 నగరాల మీద ప్రయోగించారు. వినాశనం జరిగింది. ఇప్పటికీ ఆనాడు జరిగినటువంటి ఆ విధ్వంసం వలన 1945వ సంవత్సరంలో ఆగస్టు నెలలో జరిగినటువంటి ఆ విధ్వంసం వలన ఇప్పటికీ కూడా జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి ఆ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా జన్యుపరమైనటువంటి లోపాల చేత, ఆ అటామిక్ బాంబు దాడి వలన ఇప్పటికీ కూడా అనేక మంది అనేకమైనటువంటి వింత వింత రోగాలతో బాధపడుతున్నారు. అనేక తరాలను ఆ అటామిక్ బాంబు దాడులు నాశనం చేశాయి. ఆనాటి ప్రజలనైతే, ఆ బాంబు దాడికి గురైపోయినటువంటి ఆ ప్రజలనైతే సమూల ధ్వంసం చేశాయి. ప్రకృతి పరమైనటువంటి జ్ఞానం, అటామిక్ బాంబు ఎలా తయారు చేశారు? అటామిక్ బాంబు ఎలా తయారు చేశారు? దెయ్యముల జ్ఞానం నుండి వచ్చింది అది. ఒక ఫిజిస్ట్ తయారు చేశాడు దానిని, లేకపోతే ఫిజిస్ట్ల సమూహం తయారు చేసింది దానిని. భౌతిక శాస్త్రం, ఆ భౌతిక శాస్త్రం నుండి వెలువడే అది మానవ కళ్యాణానికి ఉపయోగపడిందా? ఈరోజు ప్రపంచ వేదికపై దేశాలన్నీ కూడా పోట్లాడుకుంటున్నాయి. దేనికోసం? నీ దగ్గర ఎక్కువగా అణ్వాయుధాల యొక్క నిల్వ ఉంది, నీ దగ్గర ఎక్కువగా అణ్వాయుధాల యొక్క నిల్వ ఉంది, నీవు అణ్వాయుధాల యొక్క పరీక్షలు ఎక్కువగా చేస్తున్నావు. ఇదిగో ఉత్తర కొరియా వేలెత్తి చూపిస్తున్నారు, ఇదిగో చైనా వేలెత్తి చూపిస్తున్నారు, ఇదిగో రష్యా వేలెత్తి చూపిస్తున్నారు, ఇదిగో అమెరికా వేలెత్తి చూపిస్తున్నారు, ఇదిగో ఇరాక్, ఇదిగో పాకిస్తాన్, ఇదిగో ఇండియా. బాగా ఆలోచన చేయాలి మీరు. భౌతిక శాస్త్రం యొక్క ఫలితం ఇది. ఒక పరిధి వరకు వినియోగించుకుంటే చక్కగా వినియోగపడుతుంది. ఆ పరిధి దాటితే అటామిక్ బాంబ్ వినాశనం. దేవుని యొక్క మాటలలో ఎంత సత్యం ఉందో చూడండి. లోకపరమైన జ్ఞానము చివరకు వినాశనాన్ని సృష్టిస్తుంది. దేవుని జ్ఞానం వినాశనాన్ని సృష్టించిందా? ఎంత నేర్చుకుంటారో నేర్చుకోండి దేవుని జ్ఞానాన్ని స్వచ్ఛమైనదిగా. మీరు అర్పింపబడతారే తప్ప ఎవరి ప్రాణాన్ని మీరు బలి తీసుకోరు. మనుషుల కొరకు మీరు అర్పింపబడి అనేక మందిని బ్రతికించడానికి మీరు వారి కోసం అర్పణైపోతారే తప్ప ఎవరి ప్రాణాన్ని కూడా మీరు బలి తీసుకోరు. అంత గొప్పది దేవుని జ్ఞానం, అంత గొప్పది దేవుని జ్ఞానం. పరలోక సంబంధమైన జ్ఞానం దైవ జ్ఞానం. కనుక దైవ జ్ఞానం పొందుటకు పోటీపడండి. లోక జ్ఞానమును పరిమితి వరకు నేర్చుకోండి. ఆ తర్వాత విస్తారమైన విద్య అని మీరు దాని వెనక వెళ్ళారా, చివరికి అధిక శోకము పుడుతుంది. అందుకే యోబు గ్రంథంలో దేవుడు ఒక మాట తెలియజేయించాడు. చూద్దాం ఆ మాటను. ఈ సందర్భంలో ఆ మాట తెలుసుకోవాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అసలు ప్రకృతిపరమైన జ్ఞానమును దేవుడు ఎక్కడ పట్టుకుంటాడో, ఎక్కడ ఫెయిల్ అయిపోతుందో దేవుడు తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. జ్ఞానులను దేవుడు వారి కృత్రిమములలో పట్టుకుంటాడు. జ్ఞానులను దేవుడు వారి కృత్రిమములలో పట్టుకుంటాడు. ఏ జ్ఞానులు? ఇంతకీ నకిలీ నోటు గురించి ముందు చెప్పాను కదా, అందుకే జ్ఞానులని ఇక్కడ ప్రయోగింపబడింది. కానీ ఏ జ్ఞానులు? ప్రకృతి సంబంధమైన జ్ఞానులు, భూ సంబంధమైన జ్ఞానులు.
దెయ్యముల జ్ఞానమును పొందిన జ్ఞానులను ఆ జ్ఞానులను, దేవుని జ్ఞానానుసారంగా అయితే వారిని ఆ జ్ఞానులని పిలవకూడదు, అజ్ఞానులని పిలవాలి. ఆ జ్ఞానులను దేవుడు వారి కృత్రిమములలోనే పట్టుకుంటాడు. వారి ఆలోచనను దేవుడు తలక్రిందులు చేస్తాడు. ఈరోజు లోకంలో మేము ఎంతో గొప్ప జ్ఞాన సంపన్నులం అని భూ సంబంధమైన జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ తలక్రిందులైపోతున్నారు. దేవుని మాట నేటికి స్థిరముగా నిలబడింది. ఇదిగో ప్రకృతి సంబంధమైన జ్ఞానులు నేటికి తలక్రిందులుగానే జీవిస్తున్నారు. అంటే వారు ఏం సాధిద్దాం అనుకున్నా చివరికి ఫెయిల్ అయిపోతుంది. చంద్రుడి మీద ఎన్నో ప్రయోగాలు చేద్దాం అనుకుని ఎన్నో పరీక్షలకు వారు ముందుకు వెళ్తున్నారు. ఆయా పరిస్థితుల్లో తలక్రిందులైపోవటం లేదా? సంకేతాలు తెగిపోవటం లేదా? అక్కడికి పంపించినటువంటి ఉపగ్రహంతో వీరికి సంబంధాలు తెగిపోవటం లేదా? అంగారకుడిపై ఎన్నో పరిశోధనలు చేయాలనుకుంటున్నారు. ఎన్నో దశలలో వీరు ఫెయిల్ అయిపోవటం లేదా? తలక్రిందులైపోతుంది. వీరి ఆలోచన అంతా కూడా తలక్రిందులైపోతుంది. ఒక్క క్షణంలో దేవుడు దానిని తారుమారు చేసేస్తాడు. వారి కృత్రిమములలో దేవుడు వారిని పట్టుకుంటాడు. దైవజ్ఞానానికి ఎవరు విలువనిచ్చారు? లోక సంబంధమైన జ్ఞానం గొప్పది అనుకుంటున్నాడు ఈరోజు మనిషి, కానీ దేవుని సంబంధమైన జ్ఞానము విశేషమైనది. దేవుని జ్ఞానమే విశేషమైనది. ఇక ఈ జ్ఞానము ఎంత విశేషమైనది కావటానికి కారణం ఏంటో తెలుసా? ఈ జ్ఞానంలో క్రీస్తున్నాడు. దేవుని జ్ఞానము ఎంత విశేషమైనది కావటానికి ప్రధానమైన కారణం దేవుని కుమారుడైన క్రీస్తు. ఆ క్రీస్తు దేవుని జ్ఞానంలో ప్రధానమైన అంశం. ఆ క్రీస్తును బట్టి దేవుని జ్ఞానం అంత ఉన్నతమైనది అయింది. ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము ఎందుకు పనికి రాకుండా పోయింది? అధిక దుఃఖాన్ని పుట్టిస్తుంది, అధిక శోకాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే అందులో క్రీస్తు ఉండడం. ఇదే ప్రధానమైనటువంటి వ్యత్యాసం. ఇప్పుడు అద్భుతమైనటువంటి మాటలు చివరిగా మీరు చూడండి. విశేషమైనటువంటి సంగతి అండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి చూస్తే దేవుని జ్ఞానములో ఉన్న క్రీస్తును బట్టి దేవుని జ్ఞానం ఎంత విశేషముగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. చూద్దాం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరువకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడుందండి అసలైన రహస్యం. క్రీస్తు ప్రభువు యొక్క సువార్తలో ఉందండి అసలైన జ్ఞానం. దేవుని సంకల్పం చూసారా? దేవుని సంకల్పం చూసారా? లోకపరమైన జ్ఞానమును నాశనం చేసి క్రీస్తుతో కలిగి ఉన్నటువంటి దైవ జ్ఞానము ఆ సువార్త ద్వారా మనుషులలో ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారిని ఆయన ఘనపరచుటకు నిర్ణయించాడు. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఏమైపోయారు? ఈ ప్రపంచం మీదికి ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఈ జ్ఞానులంతా, ఈ శాస్త్రులంతా, ఈ లోకపు తర్కవాదులంతా ఏమైపోయారు? యుద్ధాలు కలిగినప్పుడు, 2వ ప్రపంచ యుద్ధంలో అటామిక్ బాంబ్ వినాశనాలను సృష్టించిందే. ఏమైపోయారు జ్ఞానుడు? వారి యొక్క ప్రయోగ ఫలితం ఏమైపోయింది? మనుష్యుల నాశనం. మనుష్యుల నాశనం. నేటికి కూడా దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు మనం చూస్తున్నామంటే ఇదిగో ఈ జ్ఞానము, లోక సంబంధమైన భూ సంబంధమైన మట్టి జ్ఞానము వారికి ఇచ్చినటువంటి భరోసా. నేను నీకున్నాను కదా, నీవు చెలరేగిపో. నేను నీతో పాటు ఉన్నాను కదా, నీవు వేషధారణను చూపించు.
నేను నీతో పాటు ఉన్నాను కదా, మత్సరపడు, నేను నీతో పాటు ఉన్నాను కదా, యుద్ధం చేయి, నాశనాన్ని సృష్టించు, ఇదే కదా లోకజ్ఞానం మనుషులకు నేర్పించుచున్నది. కానీ సువార్త ప్రకటనలో ఉన్నటువంటి క్రీస్తు ద్వారా దేవుని జ్ఞానము మనుషులను రక్షిస్తే ఆ మనుషులు ఎలా మారుతున్నారు? సహోదరుల కొరకు ప్రాణం పెట్టేవారుగా మారుతున్నారు. ఉగ్రవాదులుగా మారుతున్నారా, నక్సలైట్లుగా మారుతున్నారా, తీవ్రవాదులుగా మారుతున్నారా? మనుషుల కొరకు ప్రాణం పెట్టేవారుగా మారుతున్నారు. మనుషుల కొరకు ప్రాణం పెట్టేవారుగా మారుతున్నారు. ఆలోచించండి. సువార్త ప్రకటనలో ఉన్న క్రీస్తు మానవ జాతిలో ఎందరైతే ఆయనను అంగీకరించారో అట్టి వారందరికీ దేవుని కొరకు బ్రతకడాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని జ్ఞానము చేత మనుషులను రక్షించటానికి ఆయన మహాజ్ఞానమును తన్ను అంగీకరించిన వారికి దయచేస్తున్నాడు. అందులో నేనుండటానికి, అందులో మీరుండటానికి దేవుడు చూపిన కృపను బట్టి మనం ఎంతో ధన్యులం. ఇంకా ఒకవేళ ఆ జ్ఞానమును పొందని వారైతే, దేవుని మహాజ్ఞానమును పొందని వారైతే మీరు ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుని దేవుని జ్ఞానంలోనికి అడుగు పెట్టాలి. దేవుని కృప వలన ఆ జ్ఞానమును పొందాలి. దాని వలన చివరకు మనకు లాభం కలుగుతుంది. మరలా మొదట ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం కానీ, 4వ అధ్యాయం 7-8 వచనాల నుండి కానీ ఆ మాటలను మరలా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ దేవుని జ్ఞానము, క్రీస్తు కలిగి ఉన్న ఈ దేవుని జ్ఞానము, క్రీస్తుతో మిళితమై ఉన్న ఈ దేవుని జ్ఞానం, సువార్త ప్రకటనతో కూడి ఉన్నటువంటి ఈ దేవుని జ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటారో వారు ధన్యులు. వారు వివేకం కలిగిన వారు ధన్యులు. నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని నీవు సంపాదించుకో. ఆ జ్ఞానము, ఆ క్రీస్తుతో కూడిన జ్ఞానము, సువార్త ప్రకటనలో ఉన్న దేవుని జ్ఞానము, స్వచ్ఛమైన దేవుని జ్ఞానము చివరకు నేను రక్షిస్తుంది. ఎంత పొందితే అంత ధన్యత కలుగుతుంది. ఇక ప్రకృతిపరమైన దేవునిచే నాశనం చేయబడుతున్న, తలక్రిందులైపోతున్న, ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి భూ సంబంధమైనటువంటి జ్ఞానం అంటారా? ఆ జ్ఞానమును విస్తారంగా నేర్చుకుంటే విస్తారమైన దుఃఖం పుడుతుంది, విస్తారమైన శోకం కలుగుతుంది. నీ ధనమంతా అర్పిస్తావు, కానీ చివరకు నీకు శోకమే మిగులుతుంది. ఆ విద్యలో రాణించలేదని ఎందరో ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటున్నారు విద్యార్థి దశలోనే. ఆ విద్యలో రాణించలేదని తోటి విద్యార్థులతో, తోటి విద్యార్థినులతో పోటీ పడలేక తనువు చాలిస్తున్నారు. అటువంటి చెడు నిర్ణయాలు మీరు తీసుకోకుండా, ఇది కేవలం మట్టి సంబంధమైనటువంటి జ్ఞానం, ఇది కేవలం అన్నవస్త్రాలను మనం కలిగి ఉండుటకు నేర్చుకోవలసిన పరిమితి కలిగినటువంటి జ్ఞానం. ఈ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించి మీ బ్రతుకులను పాడు చేసుకోవద్దని దేవుని జ్ఞానం మానవ జాతిని మేల్కొలుపుతుంది. నిద్రావస్థలో ఉన్న మానవ జాతిని మేల్కొలుపుతుంది. అయితే దైవ జ్ఞానం విషయంలో మాత్రం మీరు చక్కగా ఆలోచించి ఆ జ్ఞానమును పొందటానికి అహర్నిశలు మీరు శ్రమించి ఆ జ్ఞానమును మీరు సొంతం చేసుకోండి. మీ సంపాదన అంతా ఇచ్చైనా సరే ఆ జ్ఞానమును మీ సొంతం చేసుకోండి. మీ మనోనేత్రములు తెరచి, మీ హృదయమును తెరచి దేవుడు ఆ జ్ఞానమును మీకు అనుగ్రహించేలా దేవునిని మీరు ప్రాధేయపడండి. యేసుక్రీస్తు ప్రభువుతో పూర్తిగా మేళవింపబడినటువంటి ఆ జ్ఞానం, పైనుండి దిగి వచ్చిన ఆ జ్ఞానం, మిమ్మల్ని రక్షించే దేవుని మహాజ్ఞానం, ఈ జ్ఞానము గనక మీ సొంతమైతే, సువార్త ప్రకటన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జ్ఞానము గనక మీ సొంతమైతే మీరు ధన్యులు. కనుక ఈ విషయమై సంపూర్ణమైనటువంటి వివరణ మీరంతా పొందారని నేను భావిస్తూ, చక్కని ఆలోచనతో దేవుని జ్ఞానంలో ముందుకు కొనసాగాలని మరొక్కసారి మీకు తెలియజేస్తూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి, జ్ఞానమునకు ఒక నిధిగా మీరున్నారు. పరలోకమందున్న మా దేవ, మీ జ్ఞానమును పైనుండి మీరు మాకు అనుగ్రహించి మా బ్రతుకులను ఆదుకున్నారు. చీకటిలో నాశనకరమైన త్రోవలో వెళ్ళిపోతున్నటువంటి మమ్మును సువార్త ప్రకటన ద్వారా, క్రీస్తు ప్రభు అనే వెలుగు ద్వారా రక్షించి మీ జ్ఞానంలో మమ్మను ప్రవేశింపజేశారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ విషయాలు అర్థం కాని ఎందరో మీ మాటలను అపార్థం చేసుకుంటూ, జ్ఞానమును అపహాస్యం చేస్తూ క్రీస్తు ప్రభువుకు ఇంకా దూరంగానే బ్రతుకుతున్నారు. అట్టి వారందరికీ ఈ పాఠం ఒక మేలుకొలుపుగా, నాయన వారంతా మరలా మీ జ్ఞానం వైపు తిరిగి చూచే ఒక ప్రేరణ కలిగించే అంశముగా ఉండగలుగుటకు మీ సహాయమును అనుగ్రహించండి.
ఎందరైతే మార్పు నొందిన హృదయాలతో మీ వైపు తిరిగి చూస్తున్నారో అట్టి వారందరికీ మీ కృప, మీ దయ, మీ తోడు అనుగ్రహించి మీ జ్ఞానంలో నిలువబడగలిగేటువంటి భాగ్యం, క్రీస్తు ప్రభువు ద్వారా ముందు కొనసాగేటువంటి కృప, సహాయం వారికి దయచేయండి. నాయన, ఎందరైతే ఇబ్బందులలో, ఇక్కట్లలో, కష్టాలలో, వేదనలతో ఉన్నారో అట్టి వారందరూ మీ మీద ఆధారపడి మీ సహాయమును తీసుకొని మీ కొరకు బ్రతుకుచు మిగిలిన జీవితాన్ని మీకు అర్పించి మీ చిత్తానుసారముగా నడుచుకున్నట్లు తండ్రి వారు తగిన నిర్ణయాలు తీసుకోవటానికి నాయన మీ ఆశీర్వాదమును వారికి దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.